కాళేశ్వరం ప్రాజెక్టును 80,000 కోట్లతో కట్టామని చెప్పడం శుద్ధాబద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణం 97,448 కోట్ల మంజూరైందని, ప్రభుత్వం పెట్టిన ఖర్చు తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర డిసెంబర్ 18న ముగిసింది. ఈ నేపథ్యంలో నేడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వద్ద యువగలం విజయోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనకు మంత్రి పదవి ఇవ్వాలని హరీష్ రావు అన్నారని, హరీష్ రావు ఎంత బాగా పనిచేసినా ఆయనకు కేసీఆర్ సీఎం పదవిని ఇవ్వరని రాజ్గోపాల్ రెడ్డి అన్నారు. యువగలం పాదయాత్ర ముగిశాక నారా లోకేష్ వరుసగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ జనసేన కూటమి అని స్పష్టం చేశారు. అప్పుడు తమది అధికార పక్షం అవుతుందని, వైసీపీ విపక్షంలో ఉంటుందని అన్నారు. మంచి చేనేత వస్త్రాలు అందిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బుధవారం చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన దీన్ పెవిలియన్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ నేత పరిశ్రమతో గ్రామీణ ప్రజా ప్రాంతాలకు మంచి ఉపాధి దొరుకుతుందన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ను దర్శకుడు రామగోపాల్ వర్మ పలు సందర్భంలో విమర్శిస్తుండడం తెలిసిందే. తాజాగా వర్మ జనసేన పార్టీపై స్పందించారు. నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. జనసేన పార్టీ తన పేరును చంద్రసేన పార్టీగా మార్చుకోవాలని ఆయన అన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలపై ఎక్స్ వేదికగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మంగళవారం జరిగిన ట్వీట్ వార్లోకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే తనయుడు ప్రియాంక ఖార్గే వచ్చారు. అబద్దాలు, అవకతవకల విషయంలో కేటీఆర్ కూడా బీజేపీని అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తుందని విమర్శించారు. ఈ సాయంత్రం టీడీపీ యువనేత నారా లోకేష్ యువగల పాదయాత్ర విజయోత్సవ సభ జరగనుంది. విజయనగరం జిల్లా నెల్లిమల నియోజకవర్గం పోలిపల్లిలో ఈ కార్యక్రమం జరగబోతుంది. సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరు కావడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ విశాఖ చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం 6,71,757 కోట్ల అప్పులో ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం రూపొందించిన శ్వేతపత్రాన్ని ఆయన రిలీజ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ అప్పు 72,658 కోట్లు ఉండేదని, బీఆర్ఎస్ 9.5 పాలనలో ఇది దాదాపు 7 లక్షల కోట్లకు చేరుకుందని విమర్శించారు. టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పు 169% పెరిగిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఏడాదికి 12.7% చొప్పున అప్పులు పెరిగాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పులు 55% తగ్గాయని తెలిపారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూరేందుకు టీడీపీ ప్రభుత్వం డబ్బును ఖర్చు చేసిందని విమర్శించారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడంతో పాటు గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి సవివరంగా వివరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అందుకు రెడీ అవుతుంది. తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి అవకాశం ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. యువగలం పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో 14 నిర్వహణ కమిటీలు అనునిత్యం నారా లోకేష్ వెంటుండి యాత్రను విజయవంతంగా కొనసాగడంలో కీలక పాత్ర వహించాయి. ఇందులో పలువురిపై కేసులు నమోదు చేసినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ కమిటీలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాయి. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవీ కాలం మరో 40 రోజుల్లో ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికల విషయంలో స్పష్టత లేదు. ప్రభుత్వం మారడంతో ఈసారి ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికలే టార్గెట్ గా అభ్యర్థుల ఎంపికపై తాడేపల్లిలో తీవ్ర కసరత్తు చేస్తుంది వైసీపీ అధిష్టానం. అభ్యర్థుల పనితీరు, సర్వేలు, నివేదికలతో పాటు ప్రస్తుత రాజకీయ సమీకరణల ఆధారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా చోట్ల మార్పులు చేర్పులు చేస్తున్నారు. టికెట్ ఇవ్వలేని నేతలను క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకొని పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. బోధన్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి గెలిచిన సుదర్శన్ రెడ్డి మొదటి నుండి పదవి మంత్రిలో రేసులో ఉన్నారు. తాను గెలిస్తే మంత్రి పదవి పక్కా అనే ధీమాతో ఉన్నారు. కానీ పార్టీ మాత్రం వెయిటింగ్ లిస్ట్ లో పెట్టింది. ఇప్పుడు సడన్ గా మంత్రులు నియమించిన పార్లమెంట్ సిగ్మెంటెడ్ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డిని నియమించడంతో కొత్త కేబినెట్ లో బెర్త్ పక్కా అయినట్లనే ప్రచారం జరుగుతుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల వరకు ఉచితంగా చికిత్స లభించనుంది. అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకునేందుకు రవాణా ఛార్జీల కింద 300 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ లోక్సభ ఎన్నికలు వేడి అప్పుడే మొదలయ్యాయి. నెల రోజుల ముందు కంటే లోక్సభ ఎన్నికలు జరగనున్న ఊహాగానాలతో తెలంగాణ రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికలలో సోనియా గాంధీ పోటీ చేయాలంటూ తీర్మానం చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంకా సీట్ల సర్దుబాటు చర్చలోనే ఉన్నారని ఏపీ మంత్రి రోజా అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో తయారీకే వాళ్లకు సమయం లేదన్నారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలో తెలియక వారు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అలాంటి వాళ్లు వైసీపీ సీట్లకే సంబంధించిన తన మీడియాలో కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం పీక్స్ చేరిన టైంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. డిసెంబర్ 27న పోలింగ్ జరగాల్సి ఉంది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్ల సిబ్బంది నియామకాన్ని మరింత గడువు కావాలని కోరింది. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంటే అంటున్నారు మంత్రి జోగి రమేష్. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా గీత దాటే ప్రసక్తే లేదంటున్నారు. పెడన్లో పోటీ చేయమంటే చేస్తా, మైలవరం వెళ్లమంటే వెళ్తా, ఆయన ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్తా అంటూ జగన్ పై తనకున్న భక్తిని చాటుకున్నారు జోగి రమేష్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చోటు చేసుకున్న ఐపీఎస్ బదిలీల్లో సీఎం రేవంత్ రెడ్డి మార్క్ కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో లూప్ లైన్ లో ఉన్న అధికారులందరికీ కీలక పదవులు అప్పచెప్పారు. ఇందుకు ఉదాహరణ తాజాగా బదిలీలే. ఇప్పటి వరకు వచ్చిన ఐపీసీ బదిలీలో లిస్ట్ చూస్తే కాంగ్రెస్ మార్క్ స్పష్టంగా అర్థమవుతుంది.